కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం జరుగుతున్న కూంబింగ్ నిలుపుదల చేయాలంటూ శాంతి చర్చల కమిటీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరిపేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని సీఎం రేవంత్ ను కోరారు. శాంతి కమిటీ నేతలు సీఎం రేవంత్ ను కలిసిన వారిలో జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవిచందర్ ఉన్నారు. శాంతి చర్చల కమిటీ నేతలు సీఎం రేవంత్ ను కలిశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, సీఎం రేవంత్ రెడ్డితో మావోయిస్టులకు సంబంధించి శాంతి చర్చల కమిటీకి సంబంధించిన సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రస్తుతం దేశంలో ఒక ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి ఈ శాంతి చర్చలకు సంబంధించిన కమిటీ సీఎం రేవంత్ రెడ్డి కోరాడు. కేంద్రంతో శాంతి చర్చల కోసం చొరవ చూపాలని చెప్పి కూడా వాళ్ళు సీఎం కోరిన పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కూడా కర్రెగుట్టలలో కూంబింగ్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న అడవుల్లో కూడా నిరంతరం కూంబింగ్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా మావోయిస్టులను నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వెళ్తుందని చెప్పి ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో ఈ మావోయిస్టులు శాంతి చర్చల కోసం ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కావాలని పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో మీరు చొరవ తీసుకోవాలి, జోక్యం చేసుకోవాలని చెప్పి శాంతి చర్చల కమిటీకి సంబంధించిన సభ్యులు ప్రొఫెసర్ హరగోపాల్, చంద్రకుమార్, జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, సంపన్న ఈ 6 బృందం సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అంశాన్ని శాంతి చర్చల కమిటీకి చెప్పినట్లుగా తెలుస్తుంది. నక్సలిజం అనే మా ప్రభుత్వం ఒక సామాజిక కోణంలో ఉన్న సమస్యగానే పరిగణిస్తున్నాం. దీన్ని శాంతి భద్రతల సమస్యగా చూడట్లేదని చెప్పి కమిటీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించినట్టు తెలుస్తుంది. గతంలో 2004లో కూడా కాంగ్రెస్ పార్టీ అప్పటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ సీఎం గా ఉన్న నేపథ్యంలో ఆ రోజుల్లో మావోయిస్టులతో నక్సలైట్లతో చర్చలు జరిపింది. సామాజిక కోణంలోనే ఈ నక్సలైట్ సమస్యలు చూడాల్సి ఉంటుంది. శాంతి భద్రత సమస్యగా ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా మావోయిస్ట్ సమస్యను శాంతి భద్రత సమస్యగా చూడడంతో దాంతోనే ఇప్పుడు పూర్తిగా నిర్మూలించే లక్ష్యంగా ముందుకెళ్తుందని చెప్పి కమిటీకి సంబంధించిన సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పినప్పుడు ఈ అంశాన్ని ఆయన చాలా స్పష్టంగా వారికి చెప్పడం జరిగింది. గతంలో మా ప్రభుత్వం మా నక్సలైట్లతో శాంతి చర్చలు జరిపింది. ఇప్పటికి కూడా మేము నక్సలైట్ సమస్యను, ముఖ్యంగా మావోయిస్టుల సమస్యను సామాజిక కోణంలో మాత్రమే చూస్తున్నామని చెప్పి ఆయన వివరించారు. దాంతో పాటు అప్పుడు గత 2004లో నక్సలైట్లతో శాంతి చర్చలు జరపడంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ నేత జానారెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటానని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ కమిటీ సభ్యులతో పంచుకున్నట్టు తెలుస్తుంది. మంత్రులతో ఈ అంశాన్ని పూర్తిగా మంత్రులు కేబినెట్ తో తమ సహచరులైన కేబినెట్ తో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఆ కమిటీ సభ్యులకు ఆయన వివరించారు. మొత్తానికైతే మావోయిస్టులకు సంబంధించి శాంతి చర్చలు కొనసాగాలి, అప్పుడే దేశంలో శాంతి భద్రతలు నెలకొంటాయని చెప్పే అభిప్రాయాన్ని శాంతి చర్చల కమిటీ ప్రభుత్వం దృష్టికి తీసుకున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన సూచన చేశారు. త్వరలోనే జానారెడ్డి సలహాలు, సూచనలు తీసుకొని కేబినెట్ లో చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని చెప్తానని చెప్పి శాంతి చర్చల కమిటీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రైట్, థ్యాంక్ యూ కొండల్.